అండగా నిలబడాలి, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. యువజన విభాగం ప్రతినిధులకు జగన్ దిశానిర్దేశం. పార్టీ యువజన విభాగం కార్యాచరణ ఇది ఆరంభం మాత్రమే. తర్వాత జిల్లాల్లో నా పర్యటన ఉంటుంది, ఇంకా పాదయాత్ర కూడా ఉంటుంది. ఇక ముందు మనం మళ్ళీ కలుస్తామంటూ జగన్ గారు నిన్న చేసినటువంటి దిశానిర్దేశం కానీ ఇదంతా యూత్లో ఆశ్చర్యంగా జనం కూడా బాగా వస్తున్నట్లుగా అనిపిస్తోంది సమావేశం మందిరంలో చూస్తే. అలాగే ఆయన పాదయాత్ర ప్రస్తావన తీసుకురావడం ద్వారా మరింత ఊపు తెచ్చినట్లు అనిపిస్తుందా విష్ణు గారు? అవును సార్, ఎందుకంటే పార్టీ కొంచెం ఈ సంవత్సర కాలంలో ముందు నుంచి కూడా 3-4 నెలల నుంచి పార్టీ యంత్రాంగం అంతా కూడా గేరప్ అవుతుంది. ఎందుకంటే అనేక విభాగాలు ఉంటాయి పార్టీకి, మహిళా విభాగము, యువజన విభాగము, లీగల్ సెల్, అలాగే రకరకాల శాఖలన్నీ ఉంటాయి. నిన్న యువజన శాఖకు సంబంధించినటువంటి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగించడం జరిగింది. ఆయన ప్రజలకు అందుబాటులో ఉండాలి, లీడర్షిప్ ఏ రకంగా పెంచుకోవాలి, ఏ రకంగా ప్రజలతో మనం ఉండాలి అని చెప్పని ఆయన అధికారంలో లేకపోయినా కూడా ఆయన ఉద్బోధన చేస్తున్నట్టు, అందరినీ తీర్చిదిద్దుతున్నట్టు ప్రజలకి అందుబాటులో పార్టీ ఉండాలి అని చెప్పని ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఆయన ఏ రకంగా అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా మనం ఉన్నాము, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే విధంగా ఉండాలి అని చెప్పని ఒక హితబోధ చేసినట్టు జరిగింది. ఎందుకంటే జనాలు కూడా ఏంటంటే ప్రజలందరూ కూడా ఏమనుకుంటారంటే మనకు ఎవరన్నా పిలిచినప్పుడు పలికే వాళ్ళు ఉంటే బాగుంటుంది అని చెప్పని ప్రజల యొక్క ఆలోచన చేస్తారు. ఆ ఆలోచనకు తగ్గట్టుగా పార్టీ యంత్రాంగం కూడా, లీడర్ కూడా ప్రజలకి అందుబాటులో ఉండాలి, మీరు పైకి రావాలి, మీరు రాజకీయాల్లో పైకి రావాలి అని చెప్పి వారందరికీ కూడా చెప్పడం జరిగింది. ఎందుకనంటే మనం ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం ఎమ్మెల్యేల పరిస్థితి, ప్రభుత్వం పరిస్థితి, ప్రజలకు అందుబాటులో ఉండకుండా పోవటము, లేకపోతే ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయకుండా పోవటము, ఇట్లాగా రకరకాలైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనబడుతుంది. ఒక పక్క ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టి ఏ రకంగా మీరు అవినీతి చేయొద్దు, ప్రజలకు అందుబాటులో ఉండండి, మీ జాతకాలన్నీ నా దగ్గర ఉన్నాయని చెప్పని ఆయన ఆ రకంగా చెప్తుంటే ఈయన ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రజలకి దగ్గరగా ఉండండి అని చెప్పని చెప్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఒక బలమైనటువంటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం, మనం అధికారంలో లేకపోయినా ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయించే విధంగా ప్రజలకి మనం ఉన్నామని ఒక భరోసాని ఇవ్వాలి, ఒక ధైర్యాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రసంగం అంతా కూడా నిన్న కొనసాగింది. దాంతోపాటు ఆ యువజన కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క భవిష్యత్తును కూడా మీరు కూడా సరైనటువంటి లీడర్షిప్లో సరైన విధంగా మీరు వెళ్ళండి, నేను మీ అందరికీ తోడుంటాను, మీ రాజకీయ భవిష్యత్తు కూడా నాకు వదిలేసేయండి అని చెప్పడం జరిగింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేసే విధంగా, ఎందుకంటే ఈ రోజు నుంచి తెలుగుదేశానికి సంబంధించినటువంటి వారు తొలి అడుగు అని చెప్పని సంవత్సర కాలం పూర్తయిన సందర్భంలో ప్రజల దగ్గరికి వెళ్ళాలి అని చెప్పని తెలుగుదేశం ప్రభుత్వం ఆదేశించింది. ఈ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాలకు సంబంధించిన వాళ్ళు ఏ రకంగా క్షేత్రస్థాయిలో పనిచేయాలి, ఏ రకంగా తెలుగుదేశం ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయమని ఒత్తిడి తేవాలి అనే దాని మీద అంటే అడిగితే వైసీపీ వాళ్ళు అడిగితే తాట తీస్తానని గౌరవ సీఎం గారే హెచ్చరించినట్లుగా వార్తలు వచ్చాయి కదా. మరి ఏదో సూపర్ 6 అమలు చేస్తాం ఇంకేముందంటే 4 మందం అని అంటామని కూడా ఆయన అంటున్నారు కదా. మరి వీటన్నింటినీ తట్టుకుని నిలబడతారా సార్? ఇది చాలా అసలు ఆయన విలేకరి ఒక క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుందని చెప్పినప్పుడు ఆయన ఫేస్లో వచ్చినటువంటి మార్పు కానీ, ఆయన ఫేస్లో వచ్చినటువంటి కోపం కానీ, ఆయన ఫేస్లో వచ్చినటువంటి రంగులు మారినటువంటి పరిస్థితి కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మీరు కూడా చాలా సీరియస్గా అబ్జర్వ్ చేసినట్టు అనిపిస్తుంది. ఏ విధంగా చెప్పారో మీరు కూడా చాలా సీరియస్గా అబ్జర్వ్ చేశారు ఆయన ముఖ కవళిక. కాదు, అవును, నేను ఈ మాట అన్నప్పుడు తాట తీద్దామని ఎప్పుడెప్పుడు చెప్పేద్దామా అని తొందరపడి ఆపుకుంటున్నట్టుగా కూడా కనపడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాట తీస్తాం అనే మాట తొందరగా చెప్పేద్దాం అన్నట్టుగా ఆయన
ఆయన యొక్క స్పీడ్నెస్ అలా కనపడింది అనమాట. ఏం చెప్తారండి, ఎవరు అడుగుతారు ప్రజలు? మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు, మీరు ఇది అమలు చేస్తామని చెప్పినటువంటి హామీలు, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఎవరు అడుగుతారు? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షమే ప్రజల పక్షాన్ని నిలబడుతుంది. ఆ ప్రతిపక్షం మాట్లాడినటువంటి సందర్భాలు కూడా చాలా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తా ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి హామీలు జగన్ కన్నా ఎక్కువ ఇస్తాను, జగన్ కార్యక్రమాల కన్నా ఎక్కువ ఇస్తాను అని ఎందుకు చెప్పారు మీరు? ఈరోజు తాట తీయాలి అనుకునేవాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగితే తాట తీస్తాను అనుకునేవాళ్ళు ఎన్నికలకు ముందు మా ప్రభుత్వ అధినేత సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా, ఆయన అమలు చేసే కార్యక్రమాల కన్నా ఎక్కువ ఇస్తానని, ఆయన సంఖ్య ఎక్కువ ఇస్తానని, డబ్బులు ఎక్కువ ఇస్తానని ఎందుకు చెప్పారు? ఎందుకు ఈరోజు తాట తీయాలని చెప్పని మాట్లాడుతున్నారు? ఇది చాలా అసందర్భమైనటువంటి ప్రజలు అడిగితే చెప్తారు. ప్రజలు ఏమడుగుతారు? ప్రజలు ఎవరైనా అడిగితే నువ్వు వైసీపీ కాదు, ప్రజలు ఎవరు అడుగుతారు? కాదు, మీరు ఇప్పుడు పాయింట్ రేజ్ చేశారు. ప్రజలు కాదు, ఈ రాష్ట్రంలో దేవాలయాల్లో జరుగుతున్నటువంటి విషయాల మీద ఎవరన్నా మాట్లాడితే, భక్తులు మాట్లాడితే, లేకపోతే గుళ్ళకి వెళ్ళినటువంటి మాట్లాడితే వాళ్ళందరి మీద వైసీపీ అని చెప్పని వాళ్ళ మీద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ, నిన్న శ్రీశైలంలో కానీ. ప్రజలు అడిగితే సమాధానం ఎక్కడ చెప్తారు? ప్రజలు అడిగితే కేసులు నమోదు చేస్తా ఉన్నారు. అందుకనే మేము పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నాము. హోంమంత్రి గారి పాయకరావుపేట బీసీ బాలికల కళాశాల హాస్టల్లో భోజనంలో బొద్దింకి వస్తే కాదు మళ్ళీ తల వెంట్రుకంటూ ఖండించారు, కావాలని ఇట్లా ప్రచారం చేస్తున్నారంటూ. ఇవన్నీ కూడా మళ్ళీ కుట్రలనిగా మారుస్తారు వాళ్ళు. సార్, ఇప్పుడు సాక్షాత్తు ఆవిడ నియోజకవర్గమే, ఆవిడే స్వయంగా వెళ్ళారు. పిల్లలందరూ ఏం చెప్పారో ప్రాక్టికల్గా ఆ భోజనంలో ఏమొచ్చిందో ఏంటో సోషల్ మీడియాలో చూసాము. అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఉంది, కలెక్టర్ సస్పెండ్ చేశారు ఆవిడని. ఎందుకు సస్పెండ్ చేశారంటే అక్కడ ఏమీ రాకపోతే అంతా బాగుంటే, ఒక మాట చెప్పానంటే హోమ్ మినిస్టర్ గారిని, కలెక్టర్ అక్కడ ఉన్నటువంటి వార్డుని సస్పెండ్ చేశారు. అంటే పర్యటనకి వెళ్తే సస్పెండ్ చేసేస్తారా? అక్కడ హాస్టల్ అంతా కూడా లోపభూయిష్టంగా ఉంది, సరైనటువంటి సౌకర్యాలు లేవు, భోజన సౌకర్యాలు లేవు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏం తినాలో కూడా ప్రభుత్వం నిర్ణయించి దానికి తగ్గట్టుగా మెనూని ఫిక్స్ చేసి పిల్లలకి ఏం కావాలని చూసేవాళ్ళం. ఈరోజు ఉందా అది? ఎవరైనా అడగగలుగుతున్నారా? ఎవరైనా మాట్లాడగలుగుతున్నారా? మాట్లాడితే వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్నారు. మీ నియోజకవర్గంలోనే ఆ రకంగా ఉంటే, ఈ రోజు నుంచి మంచి ప్రభుత్వం అని తొల్లడు కానీ మీరు ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటే ప్రజల దగ్గర నుంచి ఏమొస్తుంది? నిలదీయరా? మాట్లాడరా? అడగరా? అడిగిన వాళ్ళందరినీ కూడా మీరు బెదిరిస్తారా? కాబట్టి సరైనటువంటి విధంగా ప్రభుత్వం ముందుకు సాగట్లేదు అనేది నా అభిప్రాయం.